రైట్, మా ఆదిలాబాద్ ప్రతినిధి జోషి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. జోషి చెప్పండి, ఆదిలాబాద్ లో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఏదైతే మైనార్టీలకు పార్టీ దగ్గర కావటం కోసం బీఆర్ఎస్ కి ఈ ఫారెస్ట్ అధికారికి సంబంధించిన ఫారెస్ట్ భూమి ఏదైతే ఉందో దాన్ని దర్గాకు కేటాయించడం జరిగింది. అంటే ఈ అన్ని సమీకరణాలు సేకరించే ఈ ఫారెస్ట్ భూమిని దర్గాకు కేటాయిస్తున్నారా, లేకపోతే మైనార్టీలని మచ్చిక చేసుకోవడంలో భాగంగా ఎటువంటి సమీకరణలు లేకుండానే దాన్ని ఇచ్చేయడానికి చూస్తున్నారా? అలాగే జోగు రామన్న ఏదైతే ఉందో ఎప్పుడు అసలు శోభాయాత్ర అనేది ఆదిలాబాద్ లో ఆయన నిర్వహించిన సంఘటన అయితే మనం చూడలేదు. కానీ ఈ పార్టీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ శోభాయాత్రకి ప్రముఖంగా ఏర్పాటు చేస్తున్న సంఘటన కూడా మనం చూసాం నిన్న. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ శిరీష. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి రాజకీయ పరిణామాలు శరవేగంగా రోజు రోజుకు మారుతున్నటువంటి నేపథ్యం. ప్రధానంగా చూసుకున్నట్లయితే పశ్చిమ జిల్లాకు సంబంధించి 2 జిల్లా కేంద్రాలు, ఇటు నిర్మల్ జిల్లా కేంద్రం, ఇటు ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఇద్దరు, అటు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఇటు జోగు రామన్న, ఈ ఇద్దరు ఒకే పార్టీ అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు అలాగే పబ్లిక్ పల్స్ ని అనుసరించి వీళ్ళిద్దరు కూడా ఇంతకాలం బీఆర్ఎస్ రాజకీయాలకు విరుద్ధమైనటువంటి ఒక కొత్త గేమ్ కు తెరతీసినట్లుగా మనం భావించాల్సినటువంటి పరిస్థితులు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో జోగు రామన్న కొద్ది వారాల క్రితము ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటుగా మండలాల్లో ఉన్నటువంటి కొన్ని మసీదులకు సంబంధించి 17 కోట్ల రూపాయల నిధులు, ప్రభు నిధులు వెచ్చించినటువంటి ఈ యొక్క సందర్భం పైన స్థానికంగా చాలా వరకు విమర్శలు వెల్లువెత్తినటువంటి నేపథ్యం. అంటే మెజారిటీ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ పన్నులతో ప్రభుత్వ ఖజానా నిండుతుండగా అదనంగా మైనారిటీలకు 17 కోట్ల రూపాయలు కేటాయించడం అనేటటువంటి విషయం పైన చాలా విమర్శలు వెల్లువెత్తినటువంటి నేపథ్యం. అయితే ఈ యొక్క విమర్శలకు చెక్ పెట్టేందుక, లేకపోతే ఇక్కడ రోజు రోజుకు బీజేపీ బలపడుతున్నటువంటి నేపథ్యంలో మెజారిటీగా ఉన్నటువంటి హిందువుల ఓట్లకు గాలం వేసేందుకు అనేటటువంటి విషయాలను పక్కన పెడితే ఆయన జీవిత కాలంలో, ఆయన రాజకీయ జీవితంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఎన్నికల సంవత్సరంలో ఈ మారు ప్రత్యేకంగా జోగు రామన్న యువసేన అనే పేరిట రామనవమి నాడు శోభాయాత్ర నిర్వహించడం అనేటటువంటిది ఇక్కడ స్థానికంగా తీవ్రంగా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యం. అయితే స్థానికంగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జోగు రామన్న అలాగే ఆయన కుమారుడు ప్రేమేందర్ ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ గా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు అధికార పార్టీ చెందినటువంటి వాళ్ళుగా నిర్వహించినటువంటి శోభాయాత్ర కూడా పూర్తిగా అంటే జనరహితంగా ఉండటం, కేవలం కొన్ని వందల సంఖ్యలో మాత్రమే అక్కడ బీఆర్ఎస్ కు చెందినటువంటి కార్యకర్తలు ఉండటము అనేటటువంటిది స్థానికంగా ఆయన రాజకీయంగా ఒకవైపు దిగజారుతున్నారా, మెజారిటీ ఓట్ల కోసం తాపత్రయపడుతున్నారా అనేటటువంటి చర్చ ఒకవైపు ఉంటే, మరోవైపు హిందువుల్లో ప్రతి మారు ఇక్కడ శోభాయాత్ర నిర్వహించేటటువంటి క్రమంలో వేలాదిగా తరలి వస్తూ ఉంటారు. హిందువాయి శ్రీరామనవమి ఉత్సవ సమితిల ఆధ్వర్యంలో నిర్వహించేటటువంటి రామనవమి శోభాయాత్రకు వేలాది మంది, అంటే దాదాపు 6,000 మంది యువకులు, స్థానికులందరూ కూడా చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వస్తుంటారు. భవ్యమైనటువంటి భారీ శోభ నిర్వహించడం ఇక్కడ దశాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి నేపథ్యం. అయితే ఈ మారు ప్రత్యేకంగా జోగు రామన్న ఆధ్వర్యంలో యొక్క శోభాయాత్ర నిర్వహించడము అనేటటువంటిది 2 రకాల చర్చకు దారితీస్తుంది. ఒకటి, హిందువుల ఓట్ల కొరకు తాపత్రయపడుతున్నారు అనేటటువంటి అనుమానాలు, విమర్శలు వెల్లువెత్తుతుండగా, మరోవైపు హిందువుల్లో చీల తీసుకురావడానికి మాత్రమే ఈ యొక్క శోభాయాత్ర ప్రత్యేకంగా ఈ ఎన్నికల సంవత్సరం వేళ ఈయన నిర్వహించారు అనేటటువంటి మరో రకమైనటువంటి ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నటువంటి నేపథ్యం. అయితే దీనికి కారణం ఏంటి అంటే, ఇక్కడ రోజు రోజుకు బీజేపీ బలపడుతున్నటువంటి నేపథ్యంలో హిందువుల ఓట్లు గంపగుత్తగా బీజేపీకి వెళ్తున్నట్లయితే కనుక తనకు రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎదుర్కొనక తప్పదు అనేటటువంటి మీమాంసలు ఆయన ఉన్నట్లుగా మనము భావించాల్సినటువంటి పరిస్థితి. ఇక మరోవైపు చూసుకున్నట్లయితే నిర్మల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి దేవాదాయ అటవీ న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అక్కడ రోజు రోజుకు, అంటే అక్కడ భిన్నమైనటువంటి పరిస్థితులు, ఇక్కడ బీజేపీ బలపడుతూ ఉంటుంటే ఆదిలాబాద్ లో నిర్మల్లో కాంగ్రెస్ రోజు రోజుకు బలపడుతున్నటువంటి పరిస్థితి. అక్కడ మహేశ్వర్ రెడ్డి రూపంలో మంచి నాయకత్వంలో అక్కడ బీజేపీ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు బలపడుతున్నటువంటి నేపథ్యంలో ఇంతకాలం తనకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి మైనారిటీ ఓట్లన్నీ కూడా ఎక్కడ కాంగ్రెస్ కు మళ్ళీపోతాయో అన్నటువంటి అభద్రత నెలకొంది అన్నటువంటి అనుమానాల నేపథ్యంలో ఆయన ఏకంగా రిజర్వ్ ఫారెస్ట్ భూములను నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఖజానాకు డబ్బు చెల్లించకుండా ప్రత్యామ్నాయంగా నాన్ రిజర్వ్ ఫారెస్ట్ భూమి కేటాయించకుండానే కేంద్రానికి రాసినటువంటి ఉత్తర్వుల్లో ఒక రకమైనటువంటి పేరు ప్రస్తావిస్తూ ఒక సంస్థ కేటాయించడానికి అని చెప్పి పేర్కొంటూ
క్షేత్రస్థలం ఇక్కడ ఈద్గా కొరకు స్థలాన్ని కేటాయించడం అనేటటువంటిది పూర్తిగా విమర్శల పాలవుతున్నటువంటి నేపథ్యం. ఈ విషయాన్ని అమ్మా న్యూస్ వెలుగులోకి కూడా తీసుకురావడం జరిగింది. అయితే ఈ యొక్క పరిస్థితుల్ని బట్టి చూసినట్లయితే రాబోయే రోజుల్లో ఒకే పార్టీకి బీఆర్ఎస్ కు చెందినటువంటి ఈ ఎమ్మెల్యే ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే వాళ్ళు రాబోయే ఎన్నికల్లో అభ్యర్థులుగా ఉండబోతారు అనేటటువంటి వస్తు. వీళ్ళందరూ కూడా కుల సమీకరణాలు, మతపరమైనటువంటి రాజకీయాల పైన పడక తప్పనటువంటి పరిస్థితులు అంటే నెలకొని ఉన్నట్టుగా మనం భావించాల్సినటువంటి పరిస్థితి. అనునిత్యం రోజు నోరు తెరిస్తే బీజేపీ మతతత్వ పార్టీగా వీళ్ళు విమర్శించే బీఆర్ఎస్ కు చెందినటువంటి వాళ్ళు ప్రస్తుతం చేసే రాజకీయం ఏంటి? ఒకవైపు నిర్మల్లో మైనార్టీలను మచ్చిగా చేసుకునేందుకు మైనార్టీ ఓటు రాజకీయం చేస్తున్నటువంటి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆదిలాబాద్ లో హిందువుల ఓట్ల కోసం తాపత్రయపడినటువంటి జోగురామన్ చేస్తున్నటువంటి రాజకీయం, ఇవన్నీ కూడా మతతత్వానికి సంబంధించి అంటే మతపరంగా ఓట్లను పొందడానికి చేస్తున్నటువంటి రాజకీయాలు కావా అనేటటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నటువంటి నేపథ్యం. శిరీష, అయిపోయే రోజుల్లో ఈ యొక్క వీళ్ళ రాజకీయం ఫలిస్తుందా లేకపోతే బెడిసి కొడుతుందా అనేటటువంటి కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి.